సైక్ సిద్ధార్థ్ మ్యాడ్ అంటే మ్యాడ్ ఉంది. నాకైతే నచ్చింది. అరే సినిమా అంటే ఏంటి, ఇదేంట్రా రారపోరా కొడుతున్నాడు అనుకుంటున్నారా? సైక్ సిద్ధార్థ్ చూసిన తర్వాత వైబ్, ఆ ఎమోషన్ టిపికల్ హైదరాబాద్ సినిమా. అన్ని క్యారెక్టర్లు రారపోరా కొడుతూనే ఉంటాయి. నా వరకు సినిమా అంటే న్యూ ఎక్స్పీరియన్స్, అది ఈ సినిమాలో ఉంది. అందుకే నేను హ్యాపీ. దట్టు టికెట్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్. అబ్బా సాయిరామ్ అనిపించింది. 100 రూపీస్ కు ఈ మాత్రం ఎక్స్పీరియన్స్ చాలు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, ఇందులో హీరో సిద్ధార్థ్ మనోడికి ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు హ్యాండ్ ఇచ్చి లిటరల్ గా మన వాడిని స్లమ్ డాగన్ చేస్తారు. అలాంటి వీడి లైఫ్ లోకి ఒక అమ్మాయి వచ్చి పర్సనల్ లైఫ్ ను, ప్రొఫెషనల్ లైఫ్ ను, ఫినాన్షియల్ లైఫ్ ను ఎలా సెట్ చేసింది అన్నదే మూవీ. అసలు ఇది స్టోరీ బేస్డ్ సినిమా కాదు, ఇది క్యారెక్టర్ డ్రివెన్ మూవీ. సైక్ సిద్ధార్థ్ హ్యూమర్, లౌడ్, రా, అన్ఫిల్టర్డ్ క్యారెక్టర్ చాలా చాలా బాగుంది. క్యారెక్టర్ స్టోరీ టెల్లింగ్ కూడా ఎలా ఉందంటే అంత చాలా ఎక్స్పెరిమెంటల్ గా ఉంది. సో ఇనీషియల్ గా స్టోరీ బ్యాక్ అండ్ ఫోర్త్ నడుస్తుంటది. మధ్య మధ్యలో ఆ కామిక్, ఆ లెటర్స్, ఆ ఇమోజీస్ కైండ్ ఆఫ్ అవి వస్తుంటాయి. ఏంట్రా ఈ టార్చర్ అనే ఫీలింగ్ వస్తుంటది, వేస్తుంటది, కోపం వస్తుంటది. సడన్ గా మళ్ళీ ఎంజాయ్ చేస్తుంటాం. త్రూ అవుట్ సినిమా ఈ కాన్సెప్ట్ లోనే రన్ అవుతుంది. ఇరిటేషన్ వస్తుంటది, అట్ సేమ్ టైం ఎంజాయ్ చేస్తుంటాము. అదే దీంట్లో మ్యాజిక్. సినిమాలో కొన్ని సీన్లు బాగా వర్కౌట్ అయినాయి. ఫస్ట్ హాఫ్ అయితే చాలా క్రేజీగా ఉంది. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అంత క్రేజీగా ఉండదు కానీ బట్ ఓకే. క్లైమాక్స్ లో ఒక చిన్న మెసేజ్ కూడా ఉంటుంది. సో అది కూడా ఫైన్. సిగరెట్, మందు, లవ్, ఈ మూడింటి మీద కంపారిజన్ కూడా అది బాగుంది. నెగటివ్స్ ఏంటంటే, సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫండమెంటల్ సినిమా కాదు. అంటే మనం రెగ్యులర్ గా చూసే సినిమా స్టైల్ అయితే లేదు ఖచ్చితంగా. సో డ్రామా, ఎమోషన్ ఎక్కడా పెద్ద సస్టైన్ చేయడు. ఛాన్స్ ఉన్నా అసలు అలాంటి ప్రయత్నం కూడా చేయలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే బ్యాడ్ అంటే బ్యాడ్. కాస్టింగ్ అయితే హీరో హీరోయిన్లు వీళ్ళని వదిలేస్తే మిగతా క్యారెక్టర్లు అయితే మరీ అంటే మరీ అడుగున్నాయి. సో డీటెయిలింగ్స్ తక్కువ, క్యారెక్టర్లు కావచ్చు, స్టోరీలో కావచ్చు, రెండిట్లో. ఇంకా ఆర్టిస్టుల విషయానికి వస్తే సైక్ సిద్ధార్థ్ అంటే నందు బ్రో, నువ్వైతే లిటరల్ గా చింపి పడేసినావు. జీవితం సంకన ఆగిపోయిన తర్వాత మనిషి ఎలా బిహేవ్ చేస్తాడు, యాజిటీస్ అలా బిహేవ్ చేసినాడు. నెక్స్ట్ యామినీ భాస్కర్ ఒక క్యారెక్టర్ వదిలేస్తే మిగిలిన క్యారెక్టర్లు అన్ని సైక్ క్యారెక్టర్ లాగానే ఉంటాయి. అమ్మాయి ఒకటే చాలా డీసెంట్ గా పద్ధతిగా ఉంటుంది. సో ఆ వేరియేషన్ అయితే మనకు తెలుస్తుంది. నెక్స్ట్ నందు ఫ్రెండ్ చేసిన క్యారెక్టర్ రేవంత్, వాడు కూడా వచ్చిరాని తెలుగుతో టిపికల్ హైదరాబాద్ లాగా బాగుంది వాడు కూడా. టెక్నికల్ విషయానికి వస్తే విజువల్స్ బాగానే ఉన్నాయి. ఆ బడ్జెట్ లో అంటే ఫైన్. మ్యూజిక్, బీజిఎం ఈ రెండు అయితే చాలా బాగున్నాయి. అంటే క్రేజీగా ఉన్నాయి. బాగున్నాయి కంటే క్రేజీగా ఉన్నాయి. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ వరుణ్ రెడ్డి. డైలాగ్స్ అయితే చాలా హార్డ్ హిట్టింగ్ ఉన్నాయి. ఎక్స్పెరిమెంటల్ స్టోరీ టెల్లింగ్. ఓవరాల్ గా సైక్ సిద్ధార్థ్ పెయిన్ఫుల్, ఇరిటేషనల్, లౌడ్, అన్ఫిల్టర్డ్, ఎంజాయబుల్ మూవీ. సినిమా చూస్తున్నంతసేపు ఇవన్నీ మీకు కలుగుతుంటాయి. ఇరిటేషన్ వస్తుంటది, ఆనందం వస్తుంటది, కోపం వస్తుంటది, మళ్ళీ ఎంజాయ్ చేస్తుంటాము, మళ్ళీ ఫ్రస్ట్రేషన్ వస్తుంటది. ఆ ఏదైతే నందు క్యారెక్టర్ లో ఉన్న ఫీలింగ్స్ అన్ని మనకు కూడా కలుగుతుంటాయి. స్ట్రిక్ట్లీ అడల్ట్స్ కి మాత్రమే. అడల్ట్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంది. ఇంకా రెగ్యులర్ గా టైట్ స్క్రీన్ ప్లే ఉండి సబ్టిల్ డ్రామా ఇష్టపడే వాళ్ళకు, క్లాసిక్, కమర్షియల్ గా ఇలాంటి సినిమా వాళ్ళైతే ఇది ఖచ్చితంగా నాట్ రికమెండెడ్.